హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కనకాంబరాల పూల కలర్ఫుల్గా రావాలంటే మనము బీట్రూట్ ద్రావణాన్ని ఇచ్చుకుంటే కనకాంబరాలు కలర్ఫుల్గా వస్తాయి. ఆ కనకాంబరాలు అయితే ఎలా ఉన్నాయో చూడండి. ఇవన్నీ కనకాంబరాలేనండి. అన్ని గుత్తులు గుత్తులుగా వస్తాయండి. ఇలా గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఇలా చాలా అందంగా కలర్ఫుల్గా ఉంటాయండి. అంటే కొన్ని రోజులు తెల్లబడకుండా కలర్ అలాగే ఉంటాయి. కలర్ అలాగే ఉండడానికి కోసం నేనైతే బీట్రూట్ ద్రావణం ఇచ్చుకుంటాను. ఎండ కొట్టదు కదా, ఎండకు కొంచెము కలర్ ఇవ్వయి పూలు తెల్ల తెల్లగా మచ్చలు మచ్చలుగా ఉంటాయి. ఇలా చూడండి, ఇలా ఉంటాయండి. ఇలా అయితే అన్నట్టు ఈ పూలు చూసారా? ఇప్పుడు నేను దీనికి బీట్రూట్లో ఇదండి 4 బీట్రూట్లు కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని వాటర్ వేసి ఇలా నానబెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు వాటర్లో ఇంకా కొన్ని వాటర్ పోసుకొని అన్ని చెట్లకు ఇచ్చుకోవాలి. ఇదంతా తీసేస్తాను. నేను 4 బీట్రూట్లను కట్ చేసుకొని ఈ బకెట్లో నానబెట్టుకున్నాను. 3 రోజులు నానబెట్టుకున్నాను. వీటిని నేను ఇప్పుడు వాటర్లోకి తీసుకుంటాను. చూడండి, నాకైతే ఇదే అవైలబుల్ ఉందండి. తేవడానికి మర్చిపోయాను, జాలి తేవడానికి. ఇలా ముక్కలన్నీ ఎలా అయ్యాయి చూసారా? ఇవి మనం ఇంకొక రోజు పెట్టుకొని పోసుకోవచ్చు, లేదా కంపోస్ట్లో వేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా అయ్యాయి. ఇవి మనము చెట్లకు ఇచ్చుకునేటప్పుడు మనం ఫస్ట్ చెట్లు మొక్కలు వాటరింగ్ చేసుకున్న తర్వాతనే ఇవి ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇవి మనం పోస్తూ ఉంటే కింది నుండి పోతూ ఉంటాయి. మనం కొంచెం వాటర్ ఇచ్చుకొని పోసుకుంటే ఇవి కిందికి వెళ్ళిపోకుండా ఉంటాయి. ఇదిగోండి, ఈ బకెటు 2 వాటర్ పోసి 2 బకెట్లలో తీసుకున్నాను. ఇప్పుడు మనము కనకాంబరాలకు ఒక చెట్టుకు ఇన్ని ఇస్తే సరిపోతుంది. ఇంకా తక్కువ ఇచ్చుకున్నా సరిపోతుంది. కొంచెం తక్కువ ఇచ్చినా సరిపోతుంది. అన్ని మొక్కలకు ఇలాగే ఇచ్చుకోవాలి. ఇవి చిన్నగా ఉన్నాయి,
వీటికి కొన్ని ఇచ్చుకోవాలి. చెట్టు పెద్దగా ఉంటే ఎక్కువ ఇచ్చుకోవాలి. నేనైతే అన్ని మొక్కలకి ఇచ్చుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని ఇచ్చుకొని ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.